కొంతమందికి సోషల్ సర్వీస్, సామాజికంగా కొన్ని ముఖ్యమైన ప్లేసుల్లోకి నేను వెళ్ళి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలి. ఇది నా కర్తవ్యం. నేనేం చేయాలి? బిఆర్ అంబేద్కర్ మహనీయుడి గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాను. జాతి అన్యాయం అయిపోతున్నప్పుడు, జాతి తృణీకారానికి గురైనప్పుడు అందరికంటే చురుకైనోడు, తెలివైనోడు బోర్డు మీద లెక్క వేసి దీన్ని ఎవరు పూరిస్తారు అని అడిగాడు పంతులు. ఎవడి వల్ల గాల. ఎక్కడో చివర కూర్చున్న అంబేద్కర్ చేయెత్తాడు. నేను పూర్తి చేస్తాను ఆ లెక్క అని పిలిచాడు. అంబేద్కర్ లేచి 2 అడుగులు ముందుకేగానే కూర్చున్న పిల్లలందరూ బయటికి వెళ్ళారు. నాకు వచ్చురా లెక్క, నేను చేస్తాను అంటే ఒక అంటరాని వాడు వచ్చి లెక్క చేసేదేంది, అతని చేతులు బోర్డు తాకేదేంది. జుట్టు కత్తిరించమని బార్బర్ దగ్గరికి వెళ్తే దున్నపోతుకు క్షౌరం చేస్తున్న బార్బరు అతనికి చేయలే. ఎందుకంటే నువ్వు అంటరానియుడేరా. దప్పికై నీళ్లు తాగుదామని బావి దగ్గరకు పోతే పట్టుకొని కొట్టి పక్కకు తీసుకొచ్చారు ఆయన్నే. క్లాస్లో కూడా నీళ్లు తాగుదామని కుండ దగ్గరికి వెళ్తే సారు కోప్పడతాడు. నేను వచ్చిందాక ఆగలేవా అంటే వాళ్ళు మామూలుగా ముంచుకొని తాగుతున్నారు, నువ్వు తాగకూడదు అట్లా. నేను వాళ్ళంటి మనిషినే కదా. కాదు, వాళ్ళు వేరు, నువ్వు అంటున్నాను అడిగి, నువ్వు తాగకూడదా. తన జాతికి జరిగిన ద్రోహాన్ని గుర్తు చేసుకుని ఎట్లా నన్న జాతిని ఉద్ధరించాలి. దానికోసం నా జీవితం బలిపీఠం మీద ఆహుతైనా పర్వాలేదు, నేను నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, నా జాతి. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఆ రోజు ఆయన అన్న మాట చాలాసార్లు గుర్తొచ్చింది నాకు ఇప్పుడు లైఫ్లో. మహమ్మద్ అలీ జిన్నా, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ ముగ్గురు విదేశానికి వెళ్ళారట ఒకసారి. 2 నైట్. న్యూస్ విలేకరు ఉంటారు కదండి, రిపోర్టర్ అట్లా ఉంటారు కదా. ఆ జామున వాళ్ళని పలకరించి వాళ్ళతో మాట్లాడాలని అతను వెళ్ళాడట. ఆ జామున వెళ్ళినప్పుడే అనుకున్నాడు, నేను ఈ జామున వెళ్తున్నాను, వాళ్ళు ఎందుకు ఉంటారు, నిద్రపోతుంటారు కదా, ఒకవేళ మేల్కొని ఉంటే పలకరిద్దాం, వాళ్ళు చెప్పే విషయాలు రాసుకుందామని అతను ఇంట్రెస్ట్ని బట్టి వెళ్తే 2 గదుల్లో లైట్ ఆఫ్ చేసింది. మహమ్మద్ అలీ జిన్నా లైట్ ఆగిపోయింది, మహాత్మా గాంధీ గారి లైట్ ఆగిపోయింది. అనుకుంటానే ఉన్నాను, వాళ్ళు ఎందుకుంటారు, ప్రయాణం వాళ్ళు అలిసి ఉంటారు, నిద్రపోతుంటారు అనుకుంటూనే అంబేద్కర్ గారి గది దగ్గరికి వెళ్ళినప్పుడు లైట్ వెలుగుతూ ఉంది. ఆయన నిద్రపోవట్లేదు. దాని వెలుతురులో ఒక బుక్ స్టడీ చేస్తూ ఒక నోట్స్ పెట్టుకొని రాస్తా ఉన్నాడు, డైరీ పెట్టుకొని. అతను ఆశ్చర్యపోయి, సార్ ఏంటి మీరు, వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు, మీరేంటి ఇంకా నిద్రపోలేదు, 2 అవుతుంది, సమయం ఎంత అయింది. ఆయన అన్నమాట, నా జాతి నిద్రపోతుంది, నేనన్నా మేల్కోవాలి. ఇతరుల వాళ్ళు మేల్కున్నారు, వాళ్ళు నిద్రపోయినా పర్వాలేదు, నా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు, నేనన్నా మేల్కోపోతే అందరం శాశ్వతంగా నిద్రపోవాల్సి వచ్చింది అని అతనితో మాటలు కలిపాడు. అంబేద్కర్ గారి యొక్క వ్యాఖ్యలు చాలా ఆలోచించదగ్గవి. నేను చాలా 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 లైక్ చేస్తాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇతరులతో నాకు అనవసరం, నేను చెప్తున్నాను. అందరూ ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అని ఆయన అనుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఏ అంటరానుడని తృణీకరించబడ్డారో వాళ్ళలో పై స్థాయి అధికారుల దగ్గర నుంచి టాప్ 1లో కూడా ఉన్న పొజిషన్కు ఉన్నారు. ఆ మెట్టుకి చేరడానికి తన వంతు కృషి చేసినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ మహనీయుడు. ఆయనేం ధనికుడు కాదే, సామాన్యుడే. కానీ సామాన్యుడు సాధించలేని కార్యాలు ఎన్నో సాధించాడు ఆయన.